Welcome friends. Welcome to online polity classes for APPSC, TSPSC, Group 1, Group 2 and SI constables and other competitive examinations of Andhra Pradesh and Telangana. మనం భారత రాజ్యాంగం కానీ భారత రాజకీయ వ్యవస్థ కానీ అధ్యయనం ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా సిలబస్లో కొన్ని మైనర్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క భారత రాజ్యాంగం అధ్యయనం అనేటువంటిది దాని యొక్క చారిత్రక నేపథ్యం నుంచి మొదలవుతుంది. భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగం రూపొందే క్రమంలో ఇక్కడ పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ వారు చేసినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్ వాటి నుంచి భారత రాజ్యాంగం స్ఫూర్తి పొందడం అనేటువంటిది జరిగింది. అంటే ఆయా చట్టాలు చేసినప్పుడు బ్రిటిష్ వారు ఏ సందర్భంలో ఆ చట్టాలు చేయడం జరిగింది, ఆ చట్టాలు అమలు చేస్తున్నప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, భారత స్వాతంత్ర ఉద్యమకారులు ఆ చట్టాల్లో మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి మార్పులు కోరడం జరిగింది, వీరి కోరికలకు ఇంగ్లీష్ వారు ఎలా ప్రతిస్పందించడం జరిగింది, అంతిమంగా ఈ సాగ అనేటువంటిది అంతిమంగా రాజ్యాంగ రచన వరకు, ఆధునిక రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు జరిగింది. కాబట్టి అనివార్యంగా ఇంగ్లీష్ వారి యొక్క చట్టాల యొక్క ప్రభావం, వారి యొక్క రూల్స్ యొక్క ప్రభావము, వారి యొక్క పార్లమెంటరీ ప్రక్రియల యొక్క ప్రభావం మన రాజ్యాంగం పైన ఉంది. కాబట్టి మన రాజ్యాంగాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, దాని స్ఫూర్తిని అర్థం చేసుకోవడానికి మనం దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనతోటి మొదలవుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటి? అదొక ఇంగ్లాండ్లో స్థాపించబడ్డటువంటి 1600 సంవత్సరంలో, క్రీస్తు 1600 సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్, ఒక బహుళ జాతి సంస్థ. బహుళ జాతి సంస్థ అంటే అది స్థాపించినటువంటి దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా వ్యాపారం చేసేటువంటి సంస్థల్ని మనం బహుళ జాతి సంస్థలు అంటాం, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటాం. ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇంగ్లాండ్లో స్థాపించబడ్డటువంటి ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్. ప్రస్తుతం కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మల్టీనేషనల్ కార్పొరేషన్స్ తమ వ్యాపార కార్యకలాపాలని నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు గూగుల్, యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, భారతదేశంలో రిలయన్స్, టీసీఎస్, విప్రో, ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి ఉదాహరణగా చెప్పవచ్చు. చాలా పెద్ద మొత్తంలో క్యాపిటల్ని కలిగి ఉండి, పెట్టుబడిని కలిగి ఉండి, మూలధనాన్ని కలిగి ఉండి ప్రపంచంలో ఎక్కువ ప్రాంతాలకు విస్తరించి వ్యాపారం చేసేటువంటి సంస్థలుగా మనం వీటిని చెప్పవచ్చు, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అని. అయితే ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఇంగ్లాండ్ రాణి నుండి ప్రత్యేక హక్కుల్ని పొందడం జరిగింది. వ్యాపారంలో గుత్తాధిపత్యం కోసం హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల్లో, ఇండియన్ ఓషన్ తీర ప్రాంత దేశాల్లో, అంటే సౌత్ ఈస్ట్ ఏషియా, నెక్స్ట్ ఇండియా లాంటి దేశాల్లో వ్యాపారం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్క్లూజివ్ ట్రేడ్ లైసెన్స్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాపార హక్కుల్ని పొందడం జరిగింది. ఈ వ్యాపార హక్కులు అంటే వ్యాపారంలో గుత్తాధిపత్యాన్ని పొందడం జరిగింది ఒక చార్టర్ ద్వారా. చార్టర్ అంటే ఒక ఒప్పంద పత్రం. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంగ్లాండ్ రాణికి మధ్య జరిగినటువంటి ఒప్పంద పత్రాన్ని మనం చార్టర్ అంటాం. అది ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ I ద్వారా ఆమోదించబడ్డది, రాణి ద్వారా ఆమోదించబడ్డది కాబట్టి దాన్ని మనం రాణి ద్వారా ఇవ్వబడ్డది కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి దాన్ని రాయల్ చార్టర్ అంటాం. అయితే ఆధునిక మోడర్న్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ మనం ఇంతకుముందు ప్రస్తావించిన ఏవైతే ఉన్నాయో అవి వ్యాపారం చేస్తాయి. అవి ఏ దేశంలో వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ఆ దేశ రాజ్యాంగాలకి, ఆ దేశ చట్టాలకు లోబడే అవి వ్యాపారం చేస్తాయి. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ అలా కాదు. ఇక్కడ ఒక మౌలికమైనటువంటి తేడా ఉంది ఈ మోడర్న్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి మరియు ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఆ తేడా ఏంటంటే అది ఈ రాయల్ చార్టర్ ద్వారా వ్యాపారం చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులే కాకుండా, గుత్తాధిపత్యాన్నే కాకుండా అది శాసనాధికారాలు కూడా పొందింది.
ఇక్కడ నుంచి రాయల్ చార్టర్ ద్వారా బ్రిటిష్ రాణి నుంచి. శాసనాధికారాలు అంటే అవి ఎక్కడైతే వ్యాపారం చేస్తుందో ఆ సంస్థ ఆ వ్యాపారం చేసేటువంటి దేశంలో అక్కడ తమ సొంతంగా తమ చట్టాలను రూపొందించుకొని ఆ చట్టాలని అమలు చేసేటువంటి అధికారాన్ని మనం శాసనాధికారం అంటాం. సాధారణంగా శాసనాధికారులు ఆయా దేశాల పాలకులకు ఉండడం జరుగుతుంది. కానీ ఒక వ్యాపార సంస్థ ఈ రాయల్ చార్టర్ ద్వారా శాసనాధికారాలు పొందింది. శాసనాధికారాలు మరియు వ్యాపారంలో ఏకస్వామ్యం, ఇంగ్లీష్లో మనం మొనోపలి అంటాం, అంటే తెలుగులో వాటిని గుత్తాధిపత్యం లేదా ఏకస్వామ్యం కూడా అనడం జరుగుతుంది. ఈ హక్కుల్ని పొందినటువంటి మల్టీనేషనల్ కార్పొరేషనే ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఎవరు స్థాపించారు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే, ఆనాడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్, అంటే ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినటువంటి ధనవంతులు ఒక 216 మంది సభ్యులు తమ వాటా మూలధనంతో ఈ కార్పొరేషన్ని, మల్టీనేషనల్ కార్పొరేషన్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అందరి సభ్యుల వాటా మూలధనం ఉంది కాబట్టి దాని అర్థశాస్త్ర పరిభాషలు చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఒక జాయింట్ స్టాక్ హోల్డింగ్ కంపెనీ, అంటే వాటాదారులు మూలధనంగా కలిగి ఉన్నటువంటి కంపెనీ. దాని పరిపాలన నిర్వహణ కోసం ఒక గవర్నరు, 24 సభ్యులు ఉండేవారు. మోడర్న్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ యొక్క పరిపాలన కూడా డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఉండడం జరుగుతుంది. ఆ విధంగానే ఇప్పుడు చైర్మన్ అతన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ అని, డైరెక్టర్ని సభ్యులని అనడం జరుగుతుంది. ఈ గవర్నర్ మరియు సభ్యులు వీటి యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాల్ని పర్యవేక్షించేవారు. ఇలా ప్రత్యేక హక్కులు పొందినటువంటి రాయల్ చార్టర్ ద్వారా పొందినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లోకి మొట్టమొదటిసారిగా 1608వ సంవత్సరంలో భారత్లోని పశ్చిమ తీరంలో ఉన్నటువంటి సూరత్ లోపల అడుగుపెట్టింది. కానీ సూరత్లో అడుగు పెట్టగానే అక్కడ వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం లభించలేదు ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఎందుకంటే అంతకు ముందే ఇక్కడ పోర్చుగీస్ వారు ఉన్నారు. వీరికంటే ముందే పోర్చుగీస్ వారు వ్యాపారం కోసం మన దేశానికి రావడం అనేటువంటిది జరిగింది. వారు ఆల్రెడీ మొఘల్ పాలకుల నుంచి వారు రాయితీలు పొందుతూ హక్కులను పొంది మన దేశంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు. మొఘల్ దర్బార్లో వారి యొక్క మాట చెల్లుబడిలో ఉంది కాబట్టి తక్షణమే వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశం ఈస్ట్ ఇండియా కంపెనీకి లభించలేదు. కాబట్టి సూరత్లో కాకుండా మొట్టమొదటిసారిగా తన వ్యాపార స్థావరాన్ని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ప్రారంభించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. దీనికి పాలిటీ పరంగా ప్రాధాన్యత లేకపోయినా ఈ మచిలీపట్నంలో మొదటి వ్యాపార స్థావరం అనేటువంటి అంశానికి హిస్టరీ పరంగా చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నని అడిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న హిస్టరీలో రావడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్న. వారి యొక్క మొట్టమొదటి వర్తక స్థావరం 1611వ సంవత్సరంలో మచిలీపట్నంలో ఏర్పాటు కావడం అనేటువంటిది జరిగింది. అయితే వారికి ఇక్కడ వ్యాపారం చేయడానికి పోర్చుగీస్ వారితోటి పోటీ ఉంది. ఆ పోటీలో విజయం సాధించిన వాళ్ళే సాధారణంగా ఆయా దేశాల్లో, చాలా దేశాల్లో వీరు యూరోపియన్ వ్యాపార సంస్థలు వ్యాపారం చేసే వారిలో వారు అంతర్గత కలహాలు ఉండేవి. ఆ పోటీలో కొంతమంది విజేతలైన వారు ఆ దేశంలో కొనసాగేవారు, పరాజితులైన వారు వేరే దేశానికి వెళ్ళిపోవడం లేదా వ్యాపారం వదిలిపెట్టడం చేసేవారు. ఎందుకంటే పోటీ ఉన్నప్పుడు, వ్యాపార సంస్థల మధ్యలో పోటీ ఉన్నప్పుడు లాభాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వైరి పక్షాలని, అంటే వారి పోటీదారుల్ని తొలగించిన తర్వాతనే వ్యాపారం చేసేటువంటి అంశాన్ని ఇంగ్లీష్ ప్రభుత్వం గుర్తించింది. ఇలా 1612వ సంవత్సరంలో సూరత్ దగ్గర ఉన్నటువంటి స్వాలి అనే ప్రాంతంలో పోర్చుగీస్ వారికి ఈస్ట్ ఇండియా కంపెనీకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి సాధారణంగా ఇంగ్లాండ్కి ఆ రోజు స్పెయిన్కి ఉండేది బాగా నేవీ బలం, అంతకంటే బలమైనటువంటి నేవీ ఇంగ్లాండ్కి ఉండేది. కాబట్టి వారు ఏ యుద్ధంలో అయినా సాధారణంగా వారిదే పైచేయిగా ఉండేది. కాబట్టి పోర్చుగీస్ వారిని వారు తేలికగా ఓడించడం జరిగింది. 1612లో స్వాలి యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఓడించి పంపించి వేయడం అనేటువంటిది జరిగింది. ఇక పంపించి వేసిన తర్వాత కూడా ఆనాడు ఉన్నటువంటి మొఘల్ పాలకుడు జహంగీరు వీరు పెద్దగా ఈస్ట్ ఇండియా కంపెనీని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. పోర్చుగీస్ వారు అయితే ఏంది, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అయితే కొత్తోడు అయితే నాకేంటి, పాతోడు అయితే నాకేంటి అన్నటువంటి వైఖరులనే జహాంగీరు ఉండడం అనేటువంటిది జరిగింది. వారిని ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రణాళిక లేనిది, వారు భారతదేశంలో భవిష్యత్తులో ఏం చేయదలుచుకుంటారు అన్నటువంటి అంశాలు అతను ఏమి పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు జహాంగీరు. కాబట్టి వాళ్ళకి వ్యాపారం చేసుకున్నటువంటి హక్కుల విషయంలో కూడా అతను సీరియస్ గా లేడు. కాబట్టి అతన్ని ఒప్పించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ నుండి
థామస్ రో అనేటువంటి వ్యక్తిని రప్పించింది. అతను ఒక లెర్నడ్ పర్సన్, ఒక ఇంటలెక్చువల్. జహాంగీర్ నొప్పించి సూరత్లో వ్యాపారం చేయడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ థామస్ రోని ఇండియాకు ఆహ్వానించింది. థామస్ రో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా ఉండేవాడు. అదేవిధంగా ఇంగ్లీష్ ప్రభుత్వ రాయబారిగా కూడా ఉండేవాడు. అతను 1615వ సంవత్సరంలో జహాంగీర్ ఆస్థానాన్ని సందర్శించడం అనేటువంటిది జరిగింది. అయినప్పటికీ కూడా అతను సందర్శించగానే జహాంగీరు అతనికి ఏమీ వ్యాపారం సంబంధించినటువంటి ఒప్పందం అతనితోటి కుదుర్చుకోవడానికి ఏమీ ఆసక్తి కనపరచలేదు. అతనికి విలువైన కానుకలు ఇచ్చిన థామస్ రో కన్విన్స్ చేయలేకపోయాడు జహాంగీర్ని చాలా సంవత్సరాల వరకు. అతను దాదాపు 3 సంవత్సరాలు, అంటే 1618 సంవత్సరం వరకు వేచి ఉండాల్సి వచ్చింది జహాంగీర్ తోటి వ్యాపార ఒప్పందం చేసుకోవడానికి. చివరికి 1618వ సంవత్సరంలో జహాంగీర్కి మరి ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున థామస్ రోకి అక్కడ వ్యాపారం చేసుకునే నిమిత్తం ఒక ఒప్పందం కుదిరింది. ఇలా మొట్టమొదటిగా ఒప్పందం కుదిరిన తర్వాత ఈ సూరత్లో మొదటి వ్యాపార స్థావరాన్ని 1619వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మెడ్రాస్లో 1639లో, బొంబాయిలో 1668లో, కలకత్తాలో 1690లో వరుసగా వ్యాపార స్థావరాలని ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. సూరత్లో వ్యాపార నిమిత్తం జహాంగీర్ వారికి హక్కులను ఇస్తే బెంగాల్లో షాజహాన్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి భారతదేశంలో బెంగాల్ చాలా సుసంపన్నమైనటువంటి ప్రాంతంగా ఉండేది. భారతదేశమే చాలా సంపన్నమైనటువంటి ప్రాంతంగా ఉండేది. చాలా యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఆనాడు చైనా, భారత్ చాలా సంపన్నమైనటువంటి దేశాలుగా ఉండేవి. ఈ సంపన్నమైనటువంటి భారతదేశంలో ఇంకా సంపన్నమైన ప్రాంతంగా బెంగాల్ ఉండేది. బెంగాల్లో కూడా వారికి వ్యాపార హక్కులు లభించినాయి షాజహాన్ ద్వారా. ఆ తర్వాత 1670వ సంవత్సరంలో మరొకమైన ముఖ్యమైనటువంటి అధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పొందింది బ్రిటిష్ ప్రభుత్వం నుంచి. ఆ అధికారాలు ఏంటి అంటే యుద్ధం మరియు శాంతి ఒప్పందం చేసుకునేటువంటి అధికారాలు. మనకు చరిత్రలో మనం చదివినాం, ఎప్పుడైనా యుద్ధం చేసేటువంటి అధికారం రాజుకుంటుంది, లేదా ప్రజాస్వామ్యం అయితే ఆ ఎలక్టెడ్ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో, ప్రజల ప్రతినిధులు ఎవరైతే ప్రజలు వారి ప్రతినిధులను ఎన్నుకుంటారో వారే యుద్ధం చేసే అధికారం కానీ పొరుగు దేశాలతోటి శాంతి ఒప్పందం చేసుకునేటువంటి అధికారాన్ని కానీ కలిగి ఉంటారు, యుద్ధ సమయంలో కానీ సాధారణ సమయంలో కానీ. అలా సార్వభౌమ పాలకులకు ఉండేటువంటి యుద్ధం మరియు శాంతి ఒప్పందం చేసుకునేటువంటి అధికారం 1670వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పొందింది. దాంతోపాటు సివిల్, అదే దేశంలో అయితే వ్యాపారం చేస్తుందో ఆ దేశంలో సివిల్ మరియు క్రిమినల్ న్యాయాధికారాలు కూడా, అంటే సొంతంగా న్యాయ వ్యవస్థని నడిపించే అధికారం కూడా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పొందింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇలా వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలో మొఘల్ ప్రతినిధిగా, బెంగాల్లో మొఘల్ ప్రతినిధిగా, అంటే బెంగాల్లో మొఘల్ ప్రతినిధిని మనం నవాబ్ అంటాం. మనకు మొఘల్ పరిపాలనా విధానం తెలుసు. వారు రాష్ట్రాలుగా, శుభాలుగా విభజించి వారి ప్రతినిధుల్ని, అంటే కొంతమంది గవర్నర్లని, కొంతమందిని నవాబులను పిలవడం జరుగుతుంది. అది హిస్టరీకి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే మొఘల్ చక్రవర్తి ప్రతినిధిగా ఆ రోజు బెంగాల్లో సిరాజుద్దౌలా నవాబ్గా ఉండేవాడు. మొఘల్ ప్రతినిధి సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్గా ఉండేవాడు. అయితే వీరు వ్యాపారం చేస్తూ లాభార్జన చేస్తూ ఇక్కడ సిరాజుద్దౌలా యొక్క ఆదేశాల్ని ధిక్కరించడం మొదలుపెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అతన్ని పట్టించుకోకుండా, అతన్ని ఖజానాకు చెల్లించాల్సినటువంటి ట్యాక్సులు చెల్లించకుండా అతన్ని అవమానపరిచింది. అదేవిధంగా అతనికి అమర్యాద పూర్వక లేఖలు రాస్తూ అతని యొక్క సార్వభౌమ పాలకుడైనటువంటి సిరాజుద్దౌలాని, అంటే సార్వభౌమ పాలకుడైనటువంటి మొఘల్ చక్రవర్తి యొక్క ప్రతినిధి అయినటువంటి సిరాజుద్దౌలాని ఏమాత్రం పట్టించుకోకుండా తన ఇష్టానుసారం వ్యాపారం చేయసాగింది. అదేవిధంగా బెంగాల్లో ఉన్నటువంటి తమ వర్తక స్థావరం పోర్టు విలియాన్ని విస్తరించేటువంటి పని మొదలుపెట్టింది. ఆ విస్తరణ ఆపాల్సిందిగా సిరాజుద్దౌలా హెచ్చరించిన అతని హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ పోర్టు విలియాన్ని విస్తరించే పనిని కొనసాగించింది. ఆగ్రహం చెందినటువంటి సిరాజుద్దౌలా పోర్టు విలియం మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీషు ఉద్యోగుల్ని మరియు ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల్ని 146 మందిని బందీగా పట్టుకున్నాడు. పట్టుకొని వారిని ఒక చిన్న గదిలో, కేవలం ఒక 6 పట్టే గదిలో 146 మందిని బంధించడం వలన దాంట్లో సఫకేట్ అయిపోయి, అంటే ఊపిరాడక
123 మంది చనిపోవడం జరిగింది. దీన్నే మనం హిస్టరీలో చీకటి గది ఉదంతం, ఇంగ్లీష్లో దాన్ని బ్లాక్ హోల్ ట్రాజడీ అంటాం. బ్లాక్ హోల్ ట్రాజడీకి కారణమైనటువంటి నవాబు సిరాజుద్దౌలా, అంటే ఇంగ్లీష్ వారి చావుకు కారణమైనటువంటి నవాబు సిరాజుద్దౌలా. ఈ సిరాజుద్దౌలా మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా వారు తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. కానీ అతని మీద యుద్ధం చేయడానికి సమర్థులైనటువంటి వారు బెంగాల్లో లేకపోవడం వల్ల మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కల్నల్ స్థాయిగా ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్ని కల్నల్ స్థాయి సైనిక అధికారి రాబర్ట్ క్లైవ్ని అతన్ని బెంగాల్ రావాల్సిందిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదేశించడం అనేటువంటిది జరిగింది. ఆదేశించిన తర్వాత కంపెనీ ఆదేశాల ప్రకారం రాబర్ట్ క్లైవ్ బెంగాల్కి వచ్చాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్గా సిరాజుద్దౌలా మీద దండెత్తకుండా అతను కుట్ర ప్రణాళికని రచించిండు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇంగ్లీష్ వారు సాధారణంగా వారు యుద్ధ తంత్రంలో, యుద్ధ నైపుణ్యంలో వారి దగ్గర ఆధునిక యుద్ధ పరికరాలు ఉండేవి, మందుగుండి సామాగ్రి, అత్యాధునిక ఆయుధాలు ఉండేవి, మంచి యుద్ధ నైపుణ్యం ఉండేది, యుద్ధ ప్రణాళిక ఉండేది. ఇవన్నిటితో పాటు ఇంగ్లీషు వారు భారతదేశంలో చాలా ప్రాంతాలని చేయించుకోవడానికి కేవలం వారి సైనిక సామర్థ్యమే కాకుండా రాజనీతి శాస్త్రంలో కూడా వారు పండితులు కాబట్టి సాధారణంగా గ్రీకులో పుట్టినటువంటి రాజనీతి శాస్త్రం యూరోప్ మొత్తం వ్యాపించి రాజనీతి ఏంది, పాలకుడి స్వభావం ఎలా ఉంటుంది, ఇలాంటి రాజనీతిలో వారిది అందవేశం చెయ్యి ఇంగ్లాండ్ వారిది రాజనీతిజ్ఞులు కాబట్టి వారు దానికి సంబంధించినటువంటి కుట్రలు చేయడంలో కూడా ఆరితేరింది. ఇందులో రాబర్ట్ క్లైవ్ కుట్రల్లో ఆరితేరినటువంటి వ్యక్తి. మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా సిరాజుద్దౌలా మీద యుద్ధానికి వెళ్లకుండా అతడు కుట్ర ప్రణాళికను రచించి బెంగాల్ సైన్యంలో కమాండర్గా ఉన్నటువంటి మీర్ జాఫర్ని, ఒక పెద్ద దళానికి కమాండర్గా ఉన్నటువంటి మీర్ జాఫర్ని అతను సంప్రదించాడు. రాబర్ట్ క్లైవ్ సంప్రదించి అతనికి పెద్ద మొత్తంలో ధనాన్ని ఆశగా చూపించి అతన్ని ధనంతో పాటు సిరాజుద్దౌలాని ఓడించిన తర్వాత అతన్ని మీర్ జాఫర్ని బెంగాల్ నవాబుని చేయగలమని చెప్పేసి క్లైవ్ అతనికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ రహస్య ఒప్పందం, ఈ చీకటి ఒప్పందం క్లైవ్కు మరియు మీర్ జాఫర్కు మధ్యన జరిగింది. ఇది జరిగిన తర్వాతనే క్లైవ్ తన సైన్యాలతో సిరాజుద్దౌలా మీద దండెత్తాడు. సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్ సైన్యాలకి 1757 జూన్ 23న ప్లాసీ అనేటువంటి ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని ప్లాసీ యుద్ధం అంటాం. ఈ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోవడం జరిగింది. తర్వాత అతను చంపివేయడం జరిగింది. యుద్ధం అయిపోయిన తర్వాత చంపివేయడం జరిగింది. అతని స్థానంలో యుద్ధం గెలిచిన తర్వాత రాబర్ట్ క్లైవ్ ముందస్తు ఒప్పందం ప్రకారం మీర్ జాఫర్ని బెంగాల్ నవాబ్గా చేయడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి యుద్ధం. భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపనలో పునాది వేసినటువంటి యుద్ధంగా ప్లాసీ యుద్ధానికి ఆధునిక భారతదేశ చరిత్రలో చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అనుకున్నట్టుగా మీర్ జాఫర్ని బెంగాల్ నవాబ్ చేయడం జరిగింది క్లైవ్. బెంగాల్ నవాబ్ అయిన తర్వాత మీర్ జాఫర్ పప్పెట్ నవాబ్గా ఉన్నాడు. అంటే పప్పెట్ నవాబ్గా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలు బొమ్మగా ఉన్నాడు. వారు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ కొంతకాలం తర్వాత ఎవరికైనా అధికారం వచ్చిన తర్వాత, రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఇంకొక పవర్ సెంటర్ ఉండడం అనేటువంటిది ఎవరు కూడా సహించలేరు. అతని ప్రజల ముందు అతని డిగ్నిటీ కాపాడుకోవడానికి, అతని స్థాయిని కాపాడుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో స్వతంత్రంగా వ్యవహరించాల్సి వస్తుంది. నవాబుగా ఉంటూ అతను ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలుబొమ్మగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. కాబట్టి అతన్ని తొలగించి 1760లో కంపెనీ అభిష్టాలకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అతన్ని తొలగించి అతని అల్లుడైనటువంటి మీర్ కాసిమ్ని 1760లో కంపెనీ బెంగాల్ నవాబ్ని చేసింది. అయితే మీర్ కాసిం కూడా కొద్ది కాలం పాటు కంపెనీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ అతను కూడా పప్పెట్ నవాబ్గానే కొనసాగాడు. ఎప్పటి వరకు 1764 ఆ ప్రాంతం వరకు. కానీ అతను కూడా మీర్ జాఫర్ లాగానే తన డిగ్నిటీని కాపాడుకోవడానికి, తన నవాబ్ అనే తన స్థాయిని కాపాడుకోవడానికి, తన ప్రజల్లో తన విలువను కాపాడుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు తిరిగాడు.
ఎదురు తిరిగితే ఈస్ట్ ఇండియా ఇంగ్లీష్ వారు చేసేది ఒకటే, ఎదురు తిరిగితే మభ్యపెట్టడం లేదా యుద్ధం చేసి అతను ఓడించడం చేస్తారు వాళ్ళు. అయితే ఎదురు తిరిగాడు కాబట్టి అతన్ని యుద్ధంలో ఓడించదలుచుకుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓడించదలుచుకొని అతని మీద యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధాన్ని మనం బక్సార్ యుద్ధం అంటాం. ఇది 1764లో జరిగింది బక్సార్ యుద్ధం. ఎవరెవరికి మధ్యలో జరిగింది బక్సార్ యుద్ధము? బక్సార్ యుద్ధము మొఘల్ చక్రవర్తి, ఆనాడు మొఘల్ చక్రవర్తిగా షా ఆలం ఉండేవాడు, ఢిల్లీ చక్రవర్తిగా. అతని ప్రతినిధి ఇక్కడ మీర్ కాసిం. అంటే బ్రిటిష్ వారు నవాబుల్ని మార్చినప్పుడు కూడా సాంప్రదాయం ప్రకారం ఇక్కడ బెంగాల్ నవాబు ఎవరైతే ఉన్నారో ఆ నవాబు ఎవరి ఆధీనంలో పనిచేస్తాడు? అతను షా ఆలం ఆధీనంలోనే పనిచేస్తాడు, అతని ఏజెంట్ గానే ఉంటాడు. ఈ బక్సార్ ప్రాంతంలో 1764లో బక్సార్లో యుద్ధం ప్రకటించడం జరిగింది మీర్ కాసిం పైన ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇట్లా మీర్ కాసిం మీద యుద్ధం ప్రకటించినప్పుడు అతనితో షా ఆలం కూడా చేరడం జరిగింది. షా ఆలం మొఘలు చక్రవర్తి, ఢిల్లీ చక్రవర్తి. ఒకవైపు షా ఆలం, ఒకవైపు షా ఆలం మరియు అతని బెంగాల్ నవాబు మీర్ కాసిం, ఇంకోవైపు ఈస్ట్ ఇండియా కంపెనీకి 1764లో బక్సార్ ప్రాంతంలో యుద్ధం జరిగింది. దీన్ని మనం బక్సార్ యుద్ధం అంటాం. బక్సార్ ప్రాంతంలో జరిగింది కాబట్టి, ప్లాసీ ప్రాంతంలో జరిగింది కాబట్టి ప్లాసీ యుద్ధం. ఇట్లా యుద్ధంలో ఎప్పుడు యుద్ధం జరిగినా సర్వసాధారణంగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో బ్రిటిష్ వారిదే పై చేయి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టు వారి యుద్ధ నైపుణ్యం, యుద్ధ తంత్రం, మందుగుండు సామాగ్రి, రాజనీతిజ్ఞత ఇవన్నీ కూడా వారికి ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే ముందుగా ఆధునిక దేశంగా అవతరించింది కాబట్టి ఇంగ్లాండ్, అన్ని కూడా అడ్వాన్స్డ్ పద్ధతిలోనే ఉండేవి. యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత షా ఆలము ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి సంధి చేసుకోవడం జరిగింది, రాజుకి రావడం జరిగింది. యుద్ధంలో బలహీనలు రాజుకి రావడం అనేటువంటిది జరుగుతుంది. తను షా ఆలము ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి సంధి చేసుకుండు. అంటే యుద్ధాన్ని విరమించి మీ కోరికలు ఏమని ఉంటే చెప్పండి, మీకు ఏం కావాలని అది ఇస్తా అని చెప్పేసి యుద్ధ విరమణకు ఒప్పుకున్నాడు. ఇలా దీన్ని మనం ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు షా ఆలం మధ్య జరిగిందని అలహాబాద్ సంధి అంటాం. దీనికి కూడా చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది అలహాబాద్ సంధికి. ఈ సంధి ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ వారు షా ఆలం నుంచి బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ హక్కులు పొందారు. దివానీ హక్కులు అంటే ఏంటి అంటే వారికి ఎప్పటి నుంచో ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి. ఎంతమంది నవాబులు చేసినా మీర్ జాఫర్, మీర్ కాసిం, ఇంకొకరిని ఎవరిని చేస్తూ మీర్ జాఫర్ని తీసి మీర్ కాసిం పెట్టినా, మీర్ కాసిం తీసి మీర్ జాఫర్ని పెట్టినా అంతిమంగా వాళ్ళు కొంతకాలం తర్వాత ఎదురు తిరుగుతున్నారు కాబట్టి అసలు నవాబుకు హక్కులే లేకుండా అసలు డీఫాక్టో నవాబుగా, డీజూరే నవాబుగా ఎవరున్నా డీఫాక్టో అంటే వాస్తవమైన నవాబు అధికారాలు మనమే చెలాయించాలి అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ తలచింది. కాబట్టి షా ఆలం నుంచి అది ఏం కోరింది? బెంగాల్, బీహార్, ఒరిస్సా మంచి రిచ్ ఏరియాస్, మంచి సంపన్నమైనటువంటి ఈ ప్రాంతాల్లో దివానీ హక్కులు పొందింది. దివానీ హక్కులు అంటే ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ రైట్స్, అంటే పన్నులు వసూలు చేసే అధికారం. ఇక పన్నులు వసూలు చేసే అధికారం లేనప్పుడు రాజు నామమాత్రం అయిపోతాడు, కేవలం శాంతి భద్రతలు చూసుకోవడం దానికే పరిమితం అయిపోతాడు అక్కడ ఉన్నటువంటి నవాబు. కాబట్టి అతని నుంచి షా ఆలం నుంచి దివానీ హక్కులు కోరడం జరిగింది. దానికి షా ఆలం ఒప్పుకోవడం జరిగింది అలహాబాద్ సంధి తర్వాత. ఇక్కడ ఉన్నటువంటి పిక్చరు అది మనకు చూపిస్తుంది దివానీ హక్కులు ఇవ్వడం. ఈస్ట్ ఇండియా కంపెనీకి షా ఆలము దివానీ హక్కుల్ని గ్రాంట్ చేయడం అనేటువంటిది ఈ పిక్చర్లో చూడవచ్చు. ఇంకా ఈ హక్కులు పొందిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారానికి ఎదురు లేకుండా అయిపోయింది. ప్లాసీ యుద్ధం కంటే కూడా బక్సార్ యుద్ధానికి చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉంది. ప్లాసీ యుద్ధంలో కేవలం వారు వ్యాపారం చేసుకోవడానికి అడ్డుగా ఉన్నారు అని చెప్పేసి వ్యాపార కోణంలోనే ఆ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. కానీ ఇక్కడ అధికారం స్థాపించే, రాజ్యాధికారం చేజిక్కించుకునేటువంటి ప్లాన్ తోటి ఈ యుద్ధానికి సంబంధించి యుద్ధంలో పాల్గొని ఆ యుద్ధం తర్వాత జరిగినటువంటి సంధిలో కూడా వారు భవిష్యత్తులో అధికారం చేజిక్చుకునే విధంగానే వారు పావులు గదిపినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి బక్సార్ యుద్ధానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ బక్సార్ యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే, అంతకు ముందుకు దివానీ హక్కులు రాకముందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పశ్చిమ దేశాల నుంచి వెండి, బంగారం లాంటి విలువైనటువంటి వస్తువుల్ని తీసుకొస్తూ వాటిని ఇక్కడ భారతదేశంలో విక్రయిస్తూ ఇక్కడ ముడి సరుకుల్ని తీసుకొని ఆయా దేశాల్లో విక్రయించేవారు. అంటే ఒక రకమైన ట్రేడ్ బ్యాలెన్స్ ఉండేది. అలా వచ్చిన లాభాలని మాత్రం వాళ్ళు తీసుకునేవారు.
ట్రేడ్ బ్యాలెన్స్ ఉండేది, ఒక వ్యాపార సమతూకం ఉండేది, వాణిజ్య సమతూకం అంటాం, ట్రేడ్ బ్యాలెన్స్ ఉండేది. కానీ దివానీ హక్కులు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వారి దేశాల నుంచి విలువైన బంగారం, వెండి తీసుకురాకుండానే ఇక్కడే దివానీ హక్కులు ఉన్నాయి, ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ ఉన్నాయి, పన్నులు వసూలు చేసేటువంటి అధికారం ఉంది. కాబట్టి వారు ఇక్కడి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆ పన్నుల ద్వారానే ముడి సరుకులు, ఇక్కడి ప్రజల పన్నుల ద్వారానే, ఇక్కడి ప్రజల డబ్బు ద్వారానే ఇక్కడి ప్రజల ముడి సరుకులు కొనుక్కుపోయి ఆయా దేశాలకు ఎగుమతి చేసారు. కాబట్టి ఇక్కడి నుంచే ఎకనామిక్ డ్రెయిన్ అంటే ఎకనామిక్ ప్లండర్ అంటే సంపద తరలింపు అనేటువంటిది మొదలైంది ఇక్కడి నుంచే అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ బక్సార్ యుద్ధానికి, ఆ తర్వాత జరిగినటువంటి అలహాబాద్ సంధికి దివానీ హక్కులకు చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఇలా దివానీ హక్కులు పొంది ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ప్రతి ఉద్యోగి కూడా నవాబుగా బతకాలని కోరిక కలిగింది అందరికీ. ఎందుకంటే వారికి అడ్డు అదుపు లేనటువంటి అధికారాలు ఉన్నాయి, బాధ్యత లేనటువంటి అధికారాలు, ఎలాంటి బాధ్యత లేదు, అంటే ప్రజల పట్ల ఏ రకమైనటువంటి బాధ్యత లేకుండా వారికి అడ్డు అదుపు లేనటువంటి అధికారాలు ఉండడం జరిగింది. అది ఎప్పుడైనా కానీ చాలా ఆధిపత్యానికి దారితీస్తుంది. హక్కులు లేని బాధ్యతలు లేని హక్కులు ఆధిపత్యానికి దారితీస్తాయి, అవునా? హక్కులు లేని బాధ్యతలు బానిసత్వానికి దారితీస్తాయి. కాబట్టి వీరికి ఏ రకమైన బాధ్యత లేదు, కానీ అడ్డు అదుపు లేని హక్కులునే ప్రశ్నించలేనటువంటి హక్కులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఇంగ్లీష్ ఉద్యోగి తనకు తాను నవాబుగా జీవించాలనుకొని వారికి ఇష్టం వచ్చినంతగా అక్కడ ట్యాక్సులు వసూలు చేస్తూ చాలా సంపదని పోగు చేసుకొని వారి దేశానికి వెళ్ళిపోయి అక్కడ చాలా లావిష్ లైఫ్ స్టైల్, చాలా విలాసవంతమైనటువంటి లైఫ్ స్టైల్ని గడపడం జరిగింది, ఇక్కడి నుంచి సంపద తరలించకపోయి. కానీ కంపెనీని మాత్రం వారు పెద్దగా పట్టించుకోకపోవడం వలన కంపెనీ వ్యక్తిగతంగా వారు చాలా ఆస్తులు, వారి వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారు, కానీ కంపెనీని దివాలా తీపిచ్చారు. ఎందుకంటే కంపెనీ కంటే వ్యక్తి ముఖ్యమైనప్పుడు వ్యక్తి తన యొక్క శ్రేయస్సే చూసుకుంటాడు. కాబట్టి కంపెనీని వదిలేసి వారి యొక్క వ్యక్తిగత స్వలాభాన్ని చూసుకోవడం వలన కంపెనీ క్రమంగా దివాలా తీసింది. మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్, కంపెనీ ఫండ్స్ ని మిస్మేనేజ్ చేయడం వలన, అవినీతి వలన ఇది కంపెనీ రుణగ్రస్తతకు లోనైంది. వారు మాత్రం ధనికులైరు, ఉద్యోగులు మాత్రం, కంపెనీ మాత్రం రుణగ్రస్తతకు లోనైంది. కంపెనీ రుణగ్రస్తతకు లోనైనప్పుడు కంపెనీ వ్యవహారాలని చక్కదిద్దడానికి తప్పని పరిస్థితుల్లో కంపెనీని కాపాడాలి, తప్పదు. కంపెనీ డైరెక్టర్లకు అవసరం, అది ఇంగ్లీష్ ప్రభుత్వానికి కూడా అవసరం. ఎందుకు ఇంగ్లీష్ ప్రభుత్వానికి ఏం అవసరం? వ్యాపార సంస్థను కాపాడాల్సినటువంటి అవసరం ఏముంది ఇంగ్లీష్ ప్రభుత్వానికి అంటే, వ్యాపారం చేయడం ద్వారా వచ్చిన లాభాల నుంచి 25% ఇంగ్లీష్ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే షరతు ఉంది రాయల్ చార్టర్లో. కాబట్టి కంపెనీ బాగుంటేనే అక్కడ ఇంగ్లాండ్ యొక్క ఎక్స్చెక్కర్, అక్కడ ఖజానా బాగుంటుంది. కాబట్టి కంపెనీ రుణగ్రస్తతకు లోనైతే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిందిగా కంపెనీ డైరెక్టర్స్ ఇంగ్లీషు రాన్ని అర్థించడం జరిగింది. దాంతో కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి సిద్ధమైంది ఇంగ్లీష్ ప్రభుత్వం. అంటే 1608 సంవత్సరంలో అది ఇక్కడికి వస్తే దానికి కావాల్సినటువంటి అధికారాలన్నీ ఇచ్చింది ఇంగ్లీష్ ప్రభుత్వం. కానీ 1773 సంవత్సరం నాటికి, అంటే 170 సంవత్సరాల కాలం నాటికి అది తప్పని పరిస్థితిలో, అంటే కంపెనీని సరిదిద్దటానికి, కంపెనీని గాడిలో పెట్టడానికి అది కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సింది. కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలనుకుంది. కంపెనీ వ్యవహారాలని క్రమబద్ధీకరించి నియంత్రించడానికి. అలా నియంత్రించడానికి చేసినటువంటి మొదటి చట్టం, కంపెనీ నియంత్రించడానికి చేసినటువంటి మొట్టమొదటి చట్టమే రెగ్యులేటింగ్ చట్టం. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి చేసినటువంటి చట్టం కాబట్టి దీన్ని ఇంకో రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం అని కూడా అంటారు. ఇంకో రకంగా ఏమంటారు? ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం. రెగ్యులేటింగ్ చట్టం దేనికోసం చేయబడ్డది? కంపెనీ వ్యవహారాలని నియంత్రించడం కోసం చేయబడ్డది. కాబట్టి దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం అంటాం, రెగ్యులేటింగ్ చట్టం అంటాం, ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం అని కూడా అంటాము. ఇంకో పేరు వీటిని చార్టర్ చట్టం అంటారు. చార్టర్ చట్టం అంటే మరి ఏ విధంగా ఇంగ్లీష్ ప్రభుత్వం కంపెనీని నియంత్రించాలి అంటే, తనకు ఎప్పుడైతే 1600 సంవత్సరంలో రాయల్ చార్టర్ ఇచ్చిందో ఇంగ్లీష్ ప్రభుత్వం, ఆ రాయల్ చార్టర్లోనే కొన్ని కండిషన్స్ ని పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్, ఆ షరతుల్లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా కంపెనీని నియంత్రించే చట్టాలు చేసేటువంటి అవకాశం బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని మనం ఆ చార్టర్లో మార్పులు చేయడం ద్వారా జరుగుతుంది. కాబట్టి చార్టర్ చట్టం అంటాం. రెగ్యులేటింగ్ చట్టం,
ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం, దాన్ని మొదటి చార్టర్ చట్టం అంటే ఇది ఒక చార్టర్ చట్టమే కాదు, ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఆ చార్టర్ చట్టంలో మార్పులు చేస్తూ పోయింది కంపెనీని నియంత్రించడానికి ఇంగ్లీష్ ప్రభుత్వం. ఇది మొదటి చార్టర్ చట్టం వచ్చేసి 1773, దాన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటాం. ఆ తర్వాత 20 సంవత్సరాలకు 1793లో మరొక చార్టర్ చట్టం, 1813లో మరొక చార్టర్ చట్టం, 1833లో మరొకటి, 1853లో చివరి చార్టర్ చట్టం చేయడం అనేటువంటిది జరిగింది. మరి రెగ్యులేటింగ్ చట్టంలో ఏ అంశాలు ఉన్నాయి? ఇది మొదటి చట్టం, కంపెనీ వ్యవహారాల నియంత్రణ కోసం చేయబడ్డటువంటి మొట్టమొదటి చట్టం 1773లో చేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక గ్రూప్ 2 ఎగ్జామ్లో భారతదేశంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏదనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. దానికి ఆన్సర్గా 1773 రెగ్యులేటింగ్ చట్టం అని ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చట్టాలు లేవు భారతదేశంలో. ఇదే మొట్టమొదటి ఆధునిక చట్టం, మోడర్న్ యాక్ట్. ఇంతకు ముందు అన్ని రాజులు చేసినవి అన్ని కూడా పురాణాల మీద ఆధారపడి లేదా సాంప్రదాయాల మీద ఆధారపడి మత గ్రంథాల మీద ఆధారపడి అసమగ్రంగానే ఉండేటువంటి, అంటే కోడిఫైడ్గా లేకుండా నిర్దిష్ట రూపం లేకుండా ఉండేటువంటి నియమాల ద్వారానే పరిపాలన సాగింది. కానీ మొట్టమొదటి చట్టం ఇది భారతదేశంలో, ఆధునిక భారతదేశంలో చేయబడ్డటువంటి మొదటి చట్టం. కాబట్టి దీనిని ఇంకా ఏ చట్టం లేనప్పుడు ఉన్న చట్టమే రాజ్యాంగం. కాబట్టి దీన్ని మొదటి లిఖిత రాజ్యాంగం అంటారని చెప్పేసి అప్పుడు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అది ఏ మేరకు కరెక్ట్ అనేటువంటిది అప్పుడు డిబేట్ జరిగింది. మరి ఇప్పటికి ఒకవేళ వస్తే మాత్రం దీన్ని మొదటి లిఖిత రాజ్యాంగం ఏది అని వస్తే మాత్రం రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ చట్టం లేనప్పుడు ఉన్న చట్టమే రాజ్యాంగం కాబట్టి. ఇది తీసుకొచ్చినటువంటి మార్పులను ఒకసారి చూసినట్టయితే, కంపెనీ వ్యవహారాలని ఇంగ్లీష్ ప్రభుత్వం పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థ లేదు ఇప్పటి వరకు. కంపెనీ ఉద్యోగులు, కంపెనీ లేదా వ్యక్తుల మీద ఆధారపడి నడిచింది ఆ వ్యవస్థ అంతా కూడా ఈ రెగ్యులేటింగ్ చట్టం వరకు. కానీ కంపెనీ వ్యవహారాల్ని నియంత్రించడానికి లేదా కంపెనీకి ఇంగ్లీష్ ప్రభుత్వానికి మధ్యలో ఓ సంధానకర్తగా ఉండడానికి ఏ వ్యవస్థ లేదు. కాబట్టి ఈ చట్టం ఏం చెప్పింది? ఈస్ట్ ఇండియా కంపెనీని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని నియమించుకోవాల్సిందిగా ఆదేశించింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంగ్లీష్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల్ని రిపోర్ట్ చేయడానికి ఉద్దేశించినటువంటి వ్యవస్థ. అంటే ఇక్కడ కంపెనీ ఏ విధంగా వ్యాపారం చేస్తుంది, ఫండ్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, చేయాల్సినటువంటి కరెక్షన్స్ ఏంది, ఒకవేళ లోపభూయిష్టంగా ఉంటే ఏ విధమైన కరెక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంగ్లీష్ ప్రభుత్వానికి నివేదిస్తే కంపెనీ వ్యవహారాల్ని దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనో ప్రభుత్వం తీసుకొని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా వాటిని అమలు చేయడానికి ఈ వ్యవస్థని నియమించుకోవాల్సిందిగా కంపెనీని ఆదేశించింది. ఇది ప్రభుత్వం నియమించేది కాదు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ తనకు తానుగా నియమించుకోవాలి, కంపెనీలో కొంతమంది నియమించుకోవాలని చెప్పేసి ఆదేశించింది. ఆ తర్వాత పాలనా కేంద్రీకరణకు బీజం వేసింది ఈ చట్టం. పాలనా కేంద్రీకరణ అంటే ఏంటి? సరే, బీజం వేసింది అంటున్నాం, కానీ పాలనా కేంద్రీకరణ అంటే పాలనా వ్యవహారాల్ని ఒక వ్యక్తి చేతిలో కానీ లేదా ఒక ప్రభుత్వం చేతిలో కానీ పెడితే దాన్ని పాలనా వికేంద్రీకరణ అంటాం. ప్రస్తుతం మనం పాలనా వికేంద్రీకరణకు ఎక్కువ మొగ్గు చూపించింది మన రాజ్యాంగం. మరి పాలన వికేంద్రీకరణ అంటే వివిధ స్థాయిల్లో అధికారాల విభజనని మనం పాలనా వికేంద్రీకరణ అంటాం. కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇప్పుడు స్థానిక స్థాయిలో కూడా ఇది వికేంద్రీకరణకు సంబంధించినటువంటి భావన. మరి పాలనా కేంద్రీకరణ అంటే అధికారాలన్నీ ఒకే ప్రభుత్వం చేతిలో లేదా ఒక వ్యక్తి చేతిలో పెట్టినప్పుడు దాన్ని పాలనా కేంద్రీకరణ అంటాం. ఆనాడు బ్రిటిష్ పాలిత ప్రాంతాలు భారతదేశంలో 3 ప్రెసిడెన్సీగా విభజించబడి ఉండేవి. బెంగాల్ ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. ఈ 3 ప్రెసిడెన్సీలుగా బ్రిటిష్ ప్రాంతాలు విభజించబడి ఉండే. బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ పాలిత ప్రాంతాలు 3 ప్రాంతాలుగా విభజించబడి ఉండేవి. బాంబేకి బాంబే గవర్నర్, మెడ్రాస్కి మెడ్రాస్ గవర్నర్, బెంగాల్కి బెంగాల్ గవర్నర్ ఉండేవాడు పాలన కోసం. ఈ గవర్నర్లకు వీళ్ళందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఈ రెగ్యులేటింగ్ చట్టం నాటికి. ఈ 3 గవర్నర్లకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ మరియు లెజిస్లేటివ్ పవర్స్ ఉండేవి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వాహక అధికారాలు, లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసనాధికారాలు. అంటే రాష్ట్రం తీసుకున్నట్టయితే గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రి మండలిని మనం కార్యనిర్వాహక శాఖ అంటాం.
శాసనసభ, శాసన మండలిని మనం శాసనశాఖ అంటాం. శాసనశాఖ శాసనాలు రూపొందిస్తుంది, కార్యనిర్వాహక శాఖ వాటిని అమలు చేస్తుంది. దీని గురించి మనం తర్వాత వచ్చేటువంటి చాప్టర్లో మనం విపులంగా చర్చిస్తాం. అయితే ఆనాడు ఉన్నటువంటి గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ అధికారాలు అతనికే, లెజిస్లేటివ్ అధికారాలు అతనికి ఉండేవి. అంటే ఇలా ముగ్గురికి ఉండేవి. బెంగాల్ గవర్నర్కి, మెడ్రాస్ గవర్నర్కి మరియు బొంబాయి గవర్నర్కి ముగ్గురికి సమానంగా ఉండేవి. అందరూ సర్వస్వతంత్రులుగా ఉండేవారు, అందరికీ సమానమైనటువంటి అధికారాలు ఉండేవి. కానీ రెగ్యులేటింగ్ చట్టం ఆ విధానానికి ముగింపు పలికి మెడ్రాస్ మరియు బాంబే గవర్నర్ జనరల్ యొక్క లెజిస్లేటివ్ అధికారాల్ని బెంగాల్ గవర్నర్కు బదలాయించడం ప్రారంభించింది. అంటే పూర్తి కాలేదు, ప్రారంభించబడింది. అంటే కొన్ని లెజిస్లేటివ్ అధికారాలు బెంగాల్ గవర్నర్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి పాలనా కేంద్రీకరణకు బీజం పడింది. ఆ తర్వాత మరో చార్టర్ చట్టంలో పూర్తి స్థాయి పాలనా కేంద్రీకరణ జరిగిపోతుంది, ఆ తర్వాత వస్తుంది అది. ఇక్కడ ఈ చట్టంలో మాత్రం పాలనా కేంద్రీకరణకు బీజం పడింది. ఇక బెంగాల్ గవర్నర్ని పేరు మార్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నిర్వచించింది చట్టం. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వచ్చేసి వారన్ హేస్టింగ్స్. ఇక గవర్నర్ జనరల్ యొక్క అధికార పరిధి పెరిగింది, అతను పర్యవేక్షించాల్సినటువంటి ప్రాంతం యొక్క విస్తీర్ణం పెరిగింది. కాబట్టి అతనికి పాలనలో సహకరించడానికి, అదేవిధంగా బెంగాల్ నుంచి, మెడ్రాస్ నుంచి, బొంబాయి నుంచి వారికి ఉన్నటువంటి లెజిస్లేటివ్ అధికారాలు కూడా బెంగాల్ గవర్నర్కి వచ్చినాయి. కాబట్టి పాలనలో అతనికి సహకరించడానికి 4 సభ్యులతో గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. అంటే బెంగాల్ గవర్నర్ జనరల్కి సహకరించడానికి 4 సభ్యులతోటి ఒక గవర్నర్ జనరల్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది ఈ చట్టం. అదేవిధంగా న్యాయ వివాదాల పరిష్కారం కోసం కలకత్తాలోని పోర్టు విలియంలో సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు చేసింది ఈ చట్టం. ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తుల్ని ఏర్పాటు చేసింది. మనం ఇంతకుముందుకే చెప్పినట్టు వీరి యొక్క లెజిస్లేటివ్ పవర్స్, బొంబాయి మెడ్రాస్ లెజిస్లేటివ్ పవర్స్ బెంగాల్ గవర్నర్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి బొంబాయి మరియు మద్రాస్ గవర్నర్లు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్స్ గా చేయబడ్డారు. ఈ చట్టానికి ముందు అందరు సమానమే, కానీ ఈ చట్టం తర్వాత బొంబాయి మరియు మెడ్రాస్ గవర్నర్ తక్కువ, బెంగాల్ గవర్నరు ఎక్కువ సుప్రీం పవర్ ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరు సబార్డినేట్స్ అయిపోయారు, అధీనులుగా అయిపోవడం అనేటువంటిది జరిగింది. ఇవి రెగ్యులేటింగ్ చట్టం యొక్క ముఖ్య అంశాలు. ఆ తర్వాత రెగ్యులేటింగ్ చట్టం చేసినప్పటికి కూడా, రెగ్యులేటింగ్ చట్టం చేసినటువంటి ఉద్దేశం ఏంటి అంటే కంపెనీలో అవినీతిని నియంత్రించి దాని యొక్క పరిపాలనని క్రమబద్ధం చేయడానికి రెగ్యులేటింగ్ చట్టం చేయబడింది. అయితే రెగ్యులేటింగ్ చట్టము అనుకున్న విధంగా అది సక్సెస్ కాలేదు, పాక్షికంగానే విజయవంతమైంది. కాబట్టి ఆ చట్టంలో లోపాలని సరిదిద్ది మరొక చట్టం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ చట్టాన్ని పిట్స్ ఇండియా చట్టం అంటాం. 1784లో చేయబడ్డది. విలియం పిట్స్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న పిట్స్ ద యంగర్, అంటే ఇతనికంటే ఎల్డర్ ఉండేవాడు కావచ్చు. ఆ తర్వాత ఇతన్ని యంగర్ అంటే ఎల్డర్ యొక్క వారసుడే యంగర్, ఒకే పేరు ఉన్నప్పుడు మనం యంగర్, జార్జ్ సీనియర్ బుష్, జూనియర్ బుష్ లాగా సీనియర్ పిట్స్, జూనియర్ పిట్స్ ద యంగర్ కాలంలో చేయబడ్డటువంటి చట్టం కాబట్టి, ఇంగ్లాండ్ ప్రధానిగా చేయబడ్డ చట్టం కాబట్టి అతని పేరు మీద ఈ చట్టాన్ని పిట్స్ ఇండియా చట్టం అంటాం. పిట్స్ ఇండియా చట్టం 1784 లోపల చేయబడ్డది. రెగ్యులేటింగ్ చట్టం సక్సెస్ఫుల్ గా లేదు కాబట్టి, అది పార్షల్లీ సక్సెస్ఫుల్ కాబట్టి దానిలో లోపాలను సవరించి మరింత మెరుగ్గా కంపెనీ నియంత్రించడానికి ఈ చట్టం చేయబడింది. ఈ చట్టము కంపెనీ పాలిత భూభాగం ఏదైతే ఉందో భారతదేశంలో, అది ఎక్వైర్ చేసినటువంటి భూభాగం, అది పొందినటువంటి భూభాగం, అది కంపెనీ భూభాగం కాదు, అది బ్రిటిష్ ప్రభుత్వ ప్రాదేశిక ప్రాంతంగా నిర్వచించింది. అంటే కంపెనీ ఎక్వైర్ చేయవచ్చు, కానీ అది కంపెనీకి సంబంధించింది కాదు, అది బ్రిటిష్ ప్రభుత్వ ప్రాదేశిక ప్రాంతం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ చట్టం. ఈ చట్టం ద్వంద్వ పాలనని ప్రవేశపెట్టింది. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది, ద్వంద్వ పాలన అంటే ఏంటి అంటే, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంత ముందుకే ఏర్పాటు చేయడం జరిగింది రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులతోటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పాటైంది. కానీ ఇంకొక సమాంతర వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది ఈ చట్టం. దాన్ని మనం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లోని సభ్యులు 6 సభ్యుల్ని బ్రిటిష్
పార్లమెంటు నియమిస్తుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు నియమిస్తారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ నుంచే కొంతమందిని ఎంపిక చేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేసింది ఈ చట్టం. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ని ఎవరు సభ్యుల్ని, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎంతమంది సభ్యులు? 6 సభ్యులు. ఈ సభ్యుల్ని ఎవరు నియమించే విధంగా ఈ చట్టం ఆదేశించింది? ఇది బ్రిటన్ పార్లమెంట్, అంటే బ్రిటన్ పార్లమెంట్ ద్వారా ఈ 6 సభ్యులు నియమించబడతారు. కాబట్టి ఇంకా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయొచ్చు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎందుకంటే కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ వారే కాబట్టి వారు అనుకున్నంతగా వారు దాంట్లో దాని యొక్క అవలక్షణాలని సరిదిద్దలేకపోయారు. వాళ్ళు కూడా దాంట్లో భాగం కాబట్టి. కానీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ద్వారా మాత్రం మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ పార్లమెంట్ కి కంపెనీ వ్యవహారాల మీద మంచి ఆధిపత్యం లభించింది. ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చేయాలి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కేవలం కంపెనీ యొక్క వ్యాపారాలు మాత్రమే పర్యవేక్షించాలి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కి పాలనతోటి సంబంధం లేదు. ఎక్కడ వ్యాపారం చేయాలి, ఎట్లా వ్యాపారం చేయాలి, ఎంత లాభార్జన చేయాలి, ఈ విషయాలకు సంబంధించిన వ్యాపారాన్ని విస్తరించడానికి సంబంధించే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కి అధికారాలు ఇచ్చింది ఈ చట్టం. మిగతా కంపెనీ యొక్క రాజకీయ, మిలిటరీ పరిపాలన ఈ అంశాలను కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి తీసుకొచ్చింది. ఈ అధికారాలు లేనప్పుడు కొంత అవినీతి తగ్గేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే రాజకీయ అధికారం, మిలిటరీ అధికారం ఉన్నప్పుడు ఎక్కువ అవినీతికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ అంశాలని కంపెనీ నుంచి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి వేరు చేసి బ్రిటిష్ పార్లమెంటు నియమించినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ పాలన కోసం 2 సమాంతర వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది. కాబట్టి మనం దీన్ని ఏమంటాం అంటే ద్వంద్వ పాలన అంటాం. ద్వంద్వ పాలన అంటాం. ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి చట్టం వచ్చేసి ప్రతి 20 సంవత్సరాలకు చట్టం తీసుకురాబడింది. పిట్స్ ఇండియా చట్టం దానికి మినహాయింపు. అయితే 1793లో కూడా ఒక చార్టర్ చట్టం చేయబడింది. కానీ దానికి చారిత్రకంగా కానీ లేదా పరిపాలనా సంస్కరణల పరంగా కానీ పెద్ద, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పెద్ద ప్రాధాన్యత లేకపోవడం వలన దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ చార్టర్ చట్టానికి రావడం జరిగింది. మరొక చార్టర్ చట్టం ఎప్పుడు చేయబడింది అంటే 1813లో చేయడం జరిగింది. చార్టర్ చట్టం 1813. ఇక్కడ ఈ 1813 చార్టర్ చట్టం యొక్క పూర్వ రంగాన్ని మనం చూసినట్టయితే మొదటగా ఇది గుత్తాధిపత్యం పొంది ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడం కోసం. కానీ అప్పుడు పశ్చిమ దేశాల్లో బాగా పాపులర్ అయినటువంటి ఎకానమిస్ట్, ఇతని అర్థశాస్త్ర పితామహుడు కూడా అంటాం, ఆడమ్ స్మిత్. ఇతను స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార విధానానికి అనుకూలంగా ప్రచారం చేసిండు. ఆడమ్ స్మిత్ దేనికి అనుకూలంగా ప్రచారం చేసిండు? స్వేచ్ఛ వాణిజ్య విధానానికి అనుకూలంగా ప్రచారం చేశారు ఆడమ్ స్మిత్. స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారం అంటే ఏంటి? వ్యాపారంలో ఎవరైతే వ్యాపారం చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటారో అందరికీ వ్యాపారం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వడమే స్వేచ్ఛ వాణిజ్య విధానం. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం పొందింది? రాయల్ చార్టర్ ద్వారా వ్యాపారంలో గుత్తాధిపత్యాన్ని పొందింది. అంటే వారు తప్ప ఎవరు వ్యాపారం చేయొద్దు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఈ విధానాన్ని ఆడమ్ స్మిత్ వ్యతిరేకించడం జరిగింది. అతను స్వేచ్ఛ వాణిజ్య విధానానికి అనుకూలంగా ఉండేవాడు. అతను వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం రాసిండు. ఆ గ్రంథంలో స్వేచ్ఛ వాణిజ్య విధానాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే దేశాల యొక్క సంపదని అభివృద్ధి చేయొచ్చని చెప్పిండు. అతను బాగా పాపులర్ అయినటువంటి ఎకానమిస్టు, అతను అర్థశాస్త్ర పితామహుడు కూడా. కాబట్టి అతని సూచనల్ని, దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఇంగ్లాండ్ ప్రభుత్వము 1813 చార్టర్ చట్టం ద్వారా ఇంగ్లీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క గుత్తాధిపత్యానికి ముగింపు పలికింది. అంటే మోనోపలికి ముగింపు పలికింది. కానీ అంటే మోనోపలికి ముగింపు పలకడం అంటే ఇకపై ఇండియాలో కానీ లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడైతే కాలనీస్ ఉన్నాయో అక్కడ కానీ ఇంగ్లీష్ వారి ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇండియాలో కూడా 1813 చార్టర్ చట్టం ద్వారా ఎవరైనా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్, అంటే ఇంగ్లీష్ వారి ఎవరైనా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ చట్టం చెప్పడం జరిగింది. కానీ 2 అంశాల్లో మాత్రం ఇంకా గుత్తాధిపత్యాన్ని కొనసాగించింది ఈ చట్టం. ఒకటి టీ వ్యాపారం, అంటే తేయాగ్ వ్యాపారం. 2 చైనా తోటి వ్యాపారంలో మాత్రం 1813 చట్టం ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని కొనసాగించింది. ఆ తర్వాత దీన్ని కూడా 1833 చార్టర్ చట్టం ద్వారా ఈ 2 విషయంలో కూడా గుత్తాధిపత్యం తొలగించి పూర్తి స్థాయి స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది 1833 చార్టర్ చట్టం ద్వారా. నెక్స్ట్ ఈ చట్టము భారత్లోని కంపెనీ పాలిత ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా బ్రిటిష్
ప్రభుత్వ సార్వభౌమాధికారం ఉంటుందని చెప్పేసి పునరుద్ఘాటించింది. అంటే కంపెనీ ఏదైతే మద్రాస్ ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, నెక్స్ట్ ఇతర కంపెనీ ఎక్వైర్ చేసినటువంటి భారత్లో ఉన్నటువంటి అన్ని భూభాగాలపైన బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం ఉంటుంది, కంపెనీకి సార్వభౌమాధికారం ఉండదు. అంటే ఎప్పుడంటే అప్పుడు బ్రిటిష్ వారు ఏ రకమైనటువంటి మార్పులను చేయవచ్చు, కంపెనీని తొలగించి ఇంకొకరిని కూడా పాలన కోసం నియమించవచ్చు. అంటే సార్వభౌమాధికారం బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంటుంది, కంపెనీకి ఉండదని చెప్పేసి ఈ చట్టం చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ మొట్టమొదటిసారిగా ఈ చట్టం క్రిస్టియన్ మిషనరీస్ ని భారత్లోకి అనుమతించింది. క్రిస్టియన్ మిషనరీస్ అంటే ప్రస్తుతం కూడా మన దేశవ్యాప్తంగా చాలా క్రిస్టియన్ మిషనరీస్ పనిచేస్తున్నాయి. హెల్త్ సెక్టార్లో కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ, లేదా ఎన్జిఓలుగా కానీ చాలా క్రిస్టియన్ మిషనరీస్ పనిచేస్తున్నాయి. 1813 చార్టర్ చట్టం ముందుకు మన దేశంలో క్రిస్టియన్ మిషనరీస్ లేవు, కానీ ఈ చట్టం క్రిస్టియన్ మిషనరీస్ ని భారత్ లోపలికి అనుమతించింది. నెక్స్ట్ భారత్లో ఇంగ్లీష్ విద్యా వ్యాప్తికి 1,00,000 రూపాయలు కేటాయించింది ఈ చట్టం. 1,00,000 రూపీస్ కేటాయించింది. మనకు 1,00,000 అంటే ప్రస్తుతం చాలా తక్కువ అనిపిస్తుండొచ్చు, కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిలో 2% ఉండేది. చాలా హ్యూజ్ మనీ. ఈనాడు కూడా మన ప్రభుత్వాలు కొంచెం ఈ శాతానికి అటు ఇటుగానే కేటాయిస్తున్నాయి విద్యకు, వైద్యానికి. ఇలా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇంగ్లీషు విద్యా వ్యాప్తి కోసం 1,00,000 రూపాయలు ఈ చట్టం కేటాయించింది. ఇది చాలా ముఖ్యమైనది. క్రిస్టియన్ మిషనరీస్ భారత్లోకి అనుమతించడం, మొనోపలికి ముగింపు పలకడం, తేయాకు చైనాతో వ్యాపారం తప్ప, నెక్స్ట్ ఇంగ్లీష్ విద్యా వ్యాప్తికి 1,00,000 రూపాయలు కేటాయించడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయాలుగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ చట్టం స్థానిక ప్రభుత్వాలకి పన్నులు విధించేటువంటి అధికారం ఇచ్చింది. స్థానిక ప్రభుత్వాలు అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కాదు, ఇప్పుడున్నటువంటి స్థానిక ప్రభుత్వాలు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడినటువంటి స్థానిక ప్రభుత్వాలు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కాదు. ఏ ప్రభుత్వం అయినా అప్పుడు బ్రిటిష్ వారి ఆధిపత్యంలోనే ఉండేది. కానీ అప్పుడు స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం లేకుండే ఈ చార్టర్ చట్టం ద్వారా స్థానిక ప్రభుత్వాలు కూడా పన్నులు వసూలు చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది చట్టం. నెక్స్ట్ చట్టం వచ్చేసి 1833 చార్టర్ చట్టం. ఇంకా ఇంతకుముందుకు చెప్పినట్టు కేంద్రీకృత పాలనకి ఎప్పుడు బీజం పడిందని చెప్పినా మనం 1773 చార్టర్ చట్టంలో కేంద్రీకృత పాలనకి బీజం పడిందని చెప్పినాం. అంటే బెంగాల్ గవర్నర్ని సుప్రీం చేస్తూ మెడ్రాస్, బొంబాయి గవర్నర్ అధికారాలు అతనికి బదలాయించడం మొదలైందని చెప్పినాం రెగ్యులేటింగ్ యాక్ట్లో. కానీ పూర్తి కాలేదు. ఇక్కడ చార్టర్ చట్టం 1833 ద్వారా పూర్తి స్థాయి కేంద్రీకృత పరిపాలనకు ఏర్పాట్లు జరిగినాయి. అంటే ఇక బొంబాయి, మద్రాస్ గవర్నర్లు అనేటువంటివి వాళ్ళకి ఏ విధమైనటువంటి శాసనాధికారాలు ఇక లేవు. పూర్తిగా బెంగాల్ గవర్నర్కి బదలాయించడం జరిగింది. రెగ్యులేటింగ్ చట్టం అప్పుడు పార్షల్ గా బదలాయించారు, బీజం పడింది. ఈ చట్టం ద్వారా పూర్తిగా బదలాయించడం జరిగింది. ఈ తేడాని గుర్తించగలడు. అంటే పూర్తి స్థాయి కేంద్రీకృత పరిపాలనకు మార్గం వేసింది ఈ చట్టం. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్పు చేసింది చట్టం. GGI, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి విలియం బెంటిక్. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి విలియం బెంటిక్. ఈ విలియం బెంటిక్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి పూర్తి స్థాయిలో రాజకీయ, న్యాయ, మిలిటరీ పరమైనటువంటి అంశాల్లో పూర్తి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఈ బికేమ్ వెరీ పవర్ఫుల్ అన్నట్టు. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటోడు చాలా పవర్ఫుల్ పొజిషన్ గా మార్చింది ఈ చట్టం. అంటే ఇప్పుడు రాజకీయ అధికారం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కేంద్ర ప్రభుత్వంలో ప్రధానికి ఉంది, న్యాయాధికారం చూస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఉంది, మిలిటరీ అధికారం చూసినట్టయితే రాష్ట్రపతికి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రస్తుత ప్రధానమంత్రికి, ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, ప్రస్తుత రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలన్నీ కూడా ఈ GGIకి ఉండేవి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉండేవి. కాబట్టి ఇట్ వాస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఆఫీస్ అన్నట్టు గవర్నర్ జనరల్ ఆఫీస్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్. నెక్స్ట్ ఈ చార్టర్ చట్టము భారత్లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక ట్రస్టీగా మార్చేసింది.
అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వం తరపున భారతదేశంలో పరిపాలనా వ్యవహారాల పర్యవేక్షణకు పరిమితం చేయబడింది. ఇంకా వ్యాపారం ఏమీ లేదు. దాని తరపున భారతదేశంలో పరిపాలన కొనసాగించడానికి మాత్రమే పరిమితం చేయబడింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంతకుముందు గవర్నర్ జనరల్ కౌన్సిల్లో రెగ్యులేటింగ్ యాక్ట్లో 4 సభ్యుల్ని నియమించడానికి చెప్పేసినాం. ఇప్పుడు ఈ చట్టం ఒక న్యాయ సభ్యున్ని నియమించాల్సిందిగా సూచించింది గవర్నర్ జనరల్ కౌన్సిల్లో. మొట్టమొదటి న్యాయ సభ్యుడిగా మెకాలే నియామకం కావడం జరిగింది. ఇది కూడా చాలా సందర్భాల్లో పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్, భారతీయ చట్టాల క్రోడీకరణ చేసింది. ఇప్పటి వరకు భారతీయ చట్టాలంటే, భారత్లో పరిపాలించాలంటే భారతీయ చట్టాల మీద అవగాహన ఉండాలి. వారి యొక్క చట్టాలని బలవంతంగా రుద్దలేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేటువంటి విషయాల్ని సనాతనంగా ఇక్కడ అమల్లో ఉన్నటువంటి ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి, దేని ఆధారంగా ఉన్నాయని చెప్పేసి పండితుల సహాయం చేత, ఆయా మతానికి సంబంధించిన పండితుల సహాయం చేత ఈ చట్టాలని, భారతీయ చట్టాలన్నింటినీ కూడా, అనార్గనైజ్డ్ గా ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాటిని సమగ్ర రూపం తీసుకురావడం జరిగింది. దీన్ని మనం క్రోడీకరణ అంటాం. నెక్స్ట్, మతము రంగు ఆధారంగా ఉద్యోగాల్లో వివక్షని రద్దు చేసింది. ఇంతకు పూర్వం మతం ఆధారంగా అంటే కొన్ని ప్రత్యేక మతాలకు చెందిన వారికి మాత్రమే ఉద్యోగం ఇవ్వబడుతుంది, లేదా కొన్ని ప్రత్యేక శరీర రంగు ఉన్న వారికి మాత్రమే ఉద్యోగం ఇవ్వబడేటువంటి వివక్ష ఉండేది. అంటే ఈ చట్టము మతం లేదా రంగు రెండింటి ఆధారంగా ఉద్యోగాల వివక్ష, ఏ మతం వారికైనా ఏ రంగు వారైనా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కల్పించింది ఈ చార్టర్ చట్టం. నెక్స్ట్, బానిసత్వాన్ని నిషేధించింది. ఇంగ్లీష్ వారు మన దేశానికి సుగంధ ద్రవ్యాలు, కాటన్, సిల్క్, ఇండిగో ఇతర వస్తువులను వ్యాపారం చేయడానికి వచ్చినప్పటికీ వాళ్ళు బానిసల వ్యాపారం కూడా విరివిగా చేసేవారు. అంటే ఆఫ్రికా నుంచి బానిసల దిగుమతి చేసుకుని ఆ బానిసల్ని వేరే వేరే దేశాలకు అమ్మడం అనేటువంటి కార్యక్రమం కూడా చేసేది ఈస్ట్ ఇండియా కంపెనీ. కానీ ఈ చట్టం అలాంటి బానిసత్వాన్ని నిషేధించింది. అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అంటే బానిసత్వాన్ని నిషేధించడం అంటే బానిసత్వ వ్యాపారాన్ని కూడా నిషేధించడంగా భావించాలి. చాలా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకురావడం జరిగింది గత చార్టర్ చట్టంతో పోలిస్తే. ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ స్టెప్స్ గా మనం చెప్పవచ్చు. 1833 చార్టర్ చట్టంలో తీసుకున్నది ఒక కేంద్రీకృత పరిపాలన తప్ప. ఆ తర్వాత తీసుకురాబడ్డటువంటి చార్టర్ చట్టం 1853. ఈ చార్టర్ చట్టము మొదటిసారిగా శాసన కార్యనిర్వహణ అధికారాలని విభజించింది. ఇప్పటి వరకు శాసనాధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు మొత్తం కూడా ఏక వ్యక్తి చేతిలోనే ఉండేవి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉండేవి శాసన కార్యనిర్వహణ అధికారాలు. ఈ చట్టం శాసన కార్యనిర్వహణాధికారాలని విభజించడం అనేది చేసింది. ఆ తర్వాత ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్కి ప్రీకర్సర్, అంటే పార్లమెంట్కి ఇది పూర్వ రూపంగా భావించవచ్చు. అంటే అందుకే మనం దీన్ని ఏమంటాం, మినీ పార్లమెంట్. ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇంకో రకంగా ఏమనొచ్చు, మినీ పార్లమెంట్ అనొచ్చు. అంటే ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ కు పూర్వ రూపం, ప్రికర్సర్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యని 6గా నిర్ధారించింది ఈ చట్టం. ఈ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ని కౌన్సిలర్స్ అని పిలిచేవారు. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంతకుముందుకు ట్రస్టీగా నియమించింది, ఇప్పుడు ట్రస్టీగా శాశ్వత హక్కులు ఇచ్చింది. అంటే ఇక వేరే వారికి ఎవరికి ట్రస్టీగా బాధ్యత లేవు, ట్రస్టీగా ఈస్ట్ ఇండియా కంపెనీ కొనసాగుతుంది ఇంగ్లీష్ ప్రభుత్వం తరఫున అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఉన్నత స్థాయి సివిల్ సర్వీసెస్, కోవనెంటెడ్ సివిల్ సర్వీసెస్ అంటాం మనం వీటిని ఇంగ్లీష్లో. ఉన్నత స్థాయి సివిల్ సర్వీసెస్ పరీక్షల కొరకు, ఎంపిక కొరకు పోటీ పరీక్షల నిర్వహణ, బహిరంగ పోటీ పరీక్షల నిర్వహణకు ఈ చట్టం మార్గం వేసింది. అంటే ఇంతకుముందుకు బహిరంగ పోటీ పరీక్షలు లేకుండే. ఇంతకుముందుకు విధానం ఎట్లా ఉండే అంటే, ఎవరైతే లండన్ లో హెలబేరి అనేటువంటి కాలేజ్ ఉందో ఆ కాలేజీలో ఎవరైతే చదువుతారో ఆ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళని కోవనెంటెడ్ సివిల్ సర్వెంట్ గా నియమించేటువంటి ఆనవాయితీ ఉండేది. అంటే పోటీ పరీక్ష ఏం లేదు. హెలబేరి కాలేజీలో ఎవరైతే గ్రాడ్యుయేట్ అయితే వారిని సివిల్ సర్వెంట్స్ గా, కోవనెంటెడ్ సివిల్ సర్వెంట్స్ గా. కోవనెంటెడ్ సివిల్ సర్వెంట్స్ అంటే ప్రస్తుతం IAS, IPS, IFS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లాంటి వీటిని కోవనెంటెడ్ ఉన్నత స్థాయి సివిల్ సర్వీస్ అంటాము. అది ఒక కాలేజీలో, హెలబేరి కాలేజీలో చదివిన వారికి మాత్రమే ఆ అవకాశం ఉండేది. అయితే దీన్ని
రద్దు చేసేటువంటి అంశాన్ని 1833 చార్టర్ చట్టం సందర్భంగా పరిశీలించడం జరిగింది ఇంగ్లీష్ ప్రభుత్వం. కానీ కంపెనీ వ్యతిరేకించింది. ఎందుకు అంటే హెలబెరీ కాలేజీలో ఎవరైతే చదవాలనుకుంటారో దానికి కంపెనీకి సంబంధించిన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క స్పాన్సర్షిప్ ఉండేది. అలా స్పాన్సర్షిప్ తీసుకొని చదివి వచ్చిన వాళ్ళు ఇక్కడ కోవెనెంటెడ్ సివిల్ సర్వెంట్స్ అయిన తర్వాత, ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత వాళ్ళు కంపెనీకి బాగా లాయల్ గా ఉండేవారు. ఎందుకంటే కంపెనీ ద్వారానే వాళ్ళు సివిల్ సర్వెంట్స్ అయ్యారు కాబట్టి కంపెనీకి చాలా లాయల్ గా ఉండేవారు, కంపెనీ ప్రయోజనాల్ని కాపాడడానికి. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంగ్లాండ్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తిగా నియంత్రించలేకపోయింది. దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా ఈ కోవెనెంటెడ్ సివిల్ సర్వెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ నియమించే అధికారం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కు తీసివేసి పోటీ పరీక్షలు పెడితే వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు వ్యతిరేకించడం జరిగింది, చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అందువల్లనే 1833లో ఈ ప్రొవిజన్ కల్పించబడలేదు. కానీ చివరికి 1853 చార్టర్ చట్టం ద్వారా ఈ కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్, ఉన్నత స్థాయి సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి బహిరంగ పోటీ పరీక్షలు నిర్వహించగలమని ఈ చట్టం స్పష్టం చేసింది. కాబట్టి పోటీ పరీక్షలు లండన్ లో రాయాల్సి ఉండేది ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సిన వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి 4 సభ్యుల్లో, మొత్తం 6 సభ్యుల్లో 4 సభ్యులు మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రావిన్స్ నుండి ఎన్నిక చేసేవారు. అంటే ఎన్నిక చేయడం అంటే ఓట్లేసి ఎన్నిక కాదు, గవర్నర్ జనరల్ వారిని నామినేట్ చేసేవాడు. ఆయా ప్రావిన్స్ నుంచి మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రావిన్స్ నుంచి ఒక్కొక్క ప్రావిన్స్ నుంచి ఒకరిని 4 నామినేట్ చేసేవారు గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు. మొత్తం 6లో 4 గవర్నర్ జనరల్ ద్వారా ఈ ప్రావిన్సెస్ నుంచి నామినేట్ అయ్యేవారు. ఇది చివరి చార్టర్ చట్టం. ఎందుకంటే ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తిగా వ్యాపార బాధ్యతల నుంచి తప్పించి దాన్ని ఇంగ్లీష్ ప్రభుత్వం తరఫున ట్రస్టీగా పెట్టింది. కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ ను కూడా పోటీ పరీక్షల ద్వారా నియమిస్తుంది. కాబట్టి ఇంకా కంపెనీని నియంత్రించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది చివరి చార్టర్ చట్టంగా పరిగణించవచ్చు. ఒకసారి మన దేశంలో సివిల్ సర్వీసెస్ యొక్క పరిణామ క్రమాన్ని మనం చూసినట్టయితే, మన దేశంలో సివిల్ సర్వీసెస్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఈ సివిల్ సర్వీసెస్ మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్స్. ఇతని సివిల్ సర్వీసెస్, భారత్లో సివిల్ సర్వీసెస్ ఫౌండర్ అంటాం. కానీ ఈ సివిల్ సర్వీసెస్ కి ఒక ప్రస్తుతం ఉన్నటువంటి రూపాన్ని, ఒక సమగ్ర రూపాన్ని ఇచ్చింది మాత్రం కారన్ వాలిస్. కారన్ వాలిస్ వీటికి ఒక సమగ్ర రూపాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇతన్ని సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటాం కారన్ వాలిస్ ని. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒక్కోసారి వారన్ హేస్టింగ్స్, ఒక్కోసారి కారన్ వాలిస్ అని చెప్పేసి మనకు అనిపిస్తుంటది చదివేటప్పుడు. కానీ ఇక్కడ వారన్ హేస్టింగ్స్ ఏమో ఫౌండర్, అంటే అతను ప్రవేశపెట్టిండు. కానీ ప్రస్తుత రూపంలో సివిల్ సర్వీసెస్ ని సమగ్రంగా రూపొందించిన వాడు కారన్ వాలిస్. కాబట్టి ఇతని సివిల్ సర్వీసెస్, భారత్లో సివిల్ సర్వీసెస్ పితామహుడుగా కారన్ వాలిస్ అని చెప్తాం. నెక్స్ట్ ఆ రోజుల్లో అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు సివిల్ సర్వీసెస్ 2 రకాలుగా ఉండేవి. ఒకటి కోవెనెంటెడ్, రెండోదేమో అన్కోవెనెంటెడ్. కోవెనెంటెడ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఇవి కోవెనెంటెడ్ సర్వీసెస్. అదేవిధంగా ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇవన్నీ కూడా కోవెనెంటెడ్ సర్వీస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇవి ప్రస్తుతం ఉన్నవి. కాబట్టి అప్పుడు వాటికి పేర్లు వేరే ఉండే, ఐసీఎస్ ఉండేది. ఇవి కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్, ఉన్నత స్థాయి సివిల్ సర్వీసెస్. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు సెంట్రల్ సర్వీసెస్ ని, ఇప్పుడున్న సెంట్రల్ సర్వీసెస్ ని అన్కోవెనెంటెడ్ సర్వీసెస్ అంటారు. ఐఆర్ఎస్ కానీ ఇతర సర్వీసెస్ కానీ అన్కోవెనెంటెడ్ సర్వీసెస్ అంటాం. ఆ తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి క్లాసిఫికేషన్ తీసుకొచ్చింది. ఒకటి అఖిల భారత సర్వీసు, రెండోది కేంద్ర సర్వీస్, సెంట్రల్ సర్వీసు. అఖిల భారత సర్వీస్ గా విభజించింది ఏంటంటే 1919. ప్రస్తుతం ఉన్నటువంటి విధానాన్ని, సివిల్ సర్వీసెస్ విధానాన్ని ఎక్కడి నుంచి, ఏ చట్టం ద్వారా తీసుకోవడం జరిగింది అంటే భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా అఖిల భారత సర్వీసులు, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, కేంద్ర సర్వీసులు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ సర్వీసెస్ ఈ ఇప్పుడు అమల్లో ఉన్నాయి. ఇప్పటికీ ఇదే వర్గీకరణ అమల్లో ఉంది. ఇక భారతదేశంలో కాను భారత ఉపఖండంలో ఉన్నటువంటి దేశాల్లో సివిల్ సర్వీసెస్, రైల్వేస్, లీగల్ సర్వీస్ అంటే జ్యుడిషియరీ అండ్ ఆర్మీ, వీటి యొక్క కంపోజిషన్, నిర్మాణం, పని విధానం మొత్తం కూడా బ్రిటన్ వాళ్ళు ప్రవేశపెట్టిందే. కాబట్టి భారత ఉపఖండంలో వారు చేసిన మేలు ఏంటంటే
ఇది అద్భుతమైనటువంటి ఈ సర్వీసెస్ ని వారి యొక్క వారసత్వంగా అందించడం జరిగింది భారతదేశానికి భారత ఉపఖండంలోని ఇతర దేశాలకు. రైట్గా చివరి చార్టర్ చట్టం అయిపోయింది. కంపెనీని నియంత్రించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, చట్టాలు చేయాల్సినటువంటి అవసరం రాకపోవచ్చు అని చెప్పేసి అనుకొని ఉండొచ్చు తక్షణమే ఇంగ్లీష్ ప్రభుత్వం. కానీ 1857లో భారతదేశంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా చెప్పుకునేటువంటి, ప్రథమ స్వాతంత్ర పోరాటంగా చెప్పుకునేటువంటి సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు చాలా ఉధృతంగా జరిగింది. ఇది భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క అధికార పీఠాన్ని కదిలించింది. చాలా స్వల్ప తేడాతోటి బ్రిటిష్ వారు సిపాయిల మీద ఆధిపత్యాన్ని సంపాదించడం జరిగింది. లేదంటే సిపాయిల తిరుగుబాటు సందర్భంలోనే బ్రిటిష్ వారు భారతదేశం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, చాలా స్వల్ప తేడాతోటి. ఎలాగూ వారికి యుద్ధంలో ఉండేటువంటి ఎడ్జ్ తోటి, అనేక యుద్ధాలు చేసిన అనుభవం, యుద్ధ నైపుణ్యం, ఈ ఎడ్జ్ తోటి ఎలాగో సిపాయిల తిరుగుబాటుని అణచివేయడం జరిగింది. కాకపోతే అది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పునాదుల్ని కదిలించినటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు సిపాయిల తిరుగుబాటు. అంటే ఆ సిపాయిల తిరుగుబాటుని అణచివేసిన తర్వాత భారతదేశంలో ఇంకా చట్టాల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఆలోచించింది. ఇక కంపెనీ పరిపాలనకు ముగింపు పలకాలి, ఇంకా సమూలమైనటువంటి మార్పుల్ని తీసుకురావాలని చెప్పేసి భావించింది ఇంగ్లీష్ ప్రభుత్వం. అలా ఈ చట్టం ఆ మార్పులు తీసుకురావడానికి చేసినటువంటి చట్టమే భారత ప్రభుత్వ చట్టం 1858. చార్టర్ చట్టం మనం ఇప్పటి నుంచి, చార్టర్ చట్టం 1853 తోటి ముగిసిపోయింది. దీన్ని మనం భారత ప్రభుత్వ చట్టం అంటాం. దీన్నే ఇంకో రకంగా సుపరిపాలన చట్టం అంటాం. ఈ చట్టం ద్వారా చేసినటువంటి విషయం ఏంటి అంటే, గవర్నర్ జనరల్ పేరుని వైస్రాయ్గా మార్చింది. మొట్టమొదటి వైస్రాయి లార్డ్ కానింగ్, చివరి గవర్నర్ జనరల్, సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న సందర్భంలో గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్, మరియు అతని పేరు మార్చిన తర్వాత కూడా అతనే కొనసాగింది కాబట్టి మొదటి వైస్రాయ్. చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్గా లార్డ్ కానింగ్ కి చెప్పుకోవచ్చు. ఈ వైస్రాయ్ అనేట ఆయనే బ్రిటిష్ క్రౌన్ కి, అంటే బ్రిటిష్ సింహాసనానికి నేరుగా బాధ్యత వహించే విధంగా చేయడం జరిగింది ఈ చట్టం. దాని తర్వాత ఇంగ్లాండ్ పార్లమెంట్ లో భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవిని సృష్టించింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇంగ్లీష్ లో, సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ని నియమించింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ని నియమించింది ఈ చట్టం. ఇతను ఇంగ్లాండ్ పార్లమెంట్ లో ఉంటూ ఇంగ్లాండ్ క్యాబినెట్ లో సభ్యునిగా ఉండేవాడు, సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి సలహాను ఇవ్వడానికి 15 మంది సభ్యులతోటి ఇండియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. ఇండియన్ కౌన్సిల్ 15 మంది సభ్యులతోటి ఏర్పాటు చేయబడ్డటువంటి వ్యవస్థ ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ దేంట్లో సభ్యునిగా ఉండేవాడు? ఇంగ్లాండ్ క్యాబినెట్ లో సభ్యునిగా ఉండేవాడు, సెక్రటరీ ఆఫ్ స్టేట్. నెక్స్ట్ భారతదేశానికి బ్రిటిష్ రాణిని భారతదేశానికి కూడా రాణిగా ప్రకటించింది ఈ చట్టం. బ్రిటన్కే కాదు, భారతదేశానికి కూడా రాణి ఆమె. నెక్స్ట్ హర్ మెజెస్టీ గవర్నమెంట్ మొదలైంది. హర్ మెజెస్టీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మన పాలన మొత్తం కూడా రాష్ట్ర పాలన గవర్నర్ తోటి జరుగుతుంది, కేంద్ర పాలన రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది. పాలన చేసేది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినప్పుడు కూడా పాలన సంబంధించినటువంటి ఉత్తర్వులు, ఆ జీవోలన్నీ కూడా ఎవరి ద్వారా చేయబడతాయి, విడుదల చేయబడతాయి? గవర్నర్ ద్వారా చేయబడతాయి. రాష్ట్రంలో, కేంద్రంలో రాష్ట్రపతి ద్వారా. కాబట్టి అప్పుడు కూడా మొత్తం కూడా ఎవరి ద్వారా ఈ జీవోలు, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడాలి? హర్ మెజెస్టీ గవర్నమెంట్. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమన్నాం మనం? హర్ మెజెస్టీ అంటే చట్టాలు, ఉత్తర్వులన్నీ కూడా ఇంగ్లాండ్ రాణి పేరు మీదుగా వెలువడతాయి కాబట్టి దాన్ని హర్ మెజెస్టీ, ఇంగ్లాండ్ రాణికి గౌరవ సూచకంగా వాడేటువంటి పదం కాబట్టి దీన్ని హర్ మెజెస్టీ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. ఈ చట్టం తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ని. ఈ చట్టం బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంతకు ముందుకు బాధ్యతాయుత ప్రభుత్వం లేదు. ఎలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే, ఇక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి పదవిని సృష్టించింది. ఇతను భారతదేశ వ్యవహారాలు చూసుకుంటాడు, ఇంగ్లాండ్ లో ఉంటాడు, ఇంగ్లాండ్ పార్లమెంట్ సభ్యుడు, ఇంగ్లాండ్ క్యాబినెట్ లో సభ్యుడు, ఇంగ్లాండ్ ప్రభుత్వంలో సభ్యుడు, భారతీయ వ్యవహారాలు చూడడానికి నియమించినటువంటి వ్యక్తి. ఇతను దేనికి బాధ్యత వహిస్తాడు? బ్రిటన్ పార్లమెంట్ కు బాధ్యత వహిస్తాడు.
బ్రిటన్ పార్లమెంట్ దేనికి బాధ్యత వహిస్తుంది? క్రౌన్ కి బాధ్యత వహిస్తుంది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన వ్యవహారాలు చూసేది ఎవరు? వైస్రాయ్. వైస్రాయ్ నేరుగా క్రౌన్ కు రిపోర్ట్ చేస్తాడు, కానీ ఇతను సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆదేశాలకు అనుగుణంగా పాలన నిర్వహిస్తాడు భారతదేశంలో. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది? ఇంతకుముందుకు బాధ్యత లేదు. గవర్నర్ జనరల్ అంటే గవర్నర్ జనరలే అన్ని, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే అన్ని, అతనే రాష్ట్రపతి, అతనే సుప్రీంకోర్టు, అతనే ప్రధానమంత్రి. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ వైస్రాయ్ ఉండు, వైస్రాయ్ మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉండు, ఆ తర్వాత రాణి కూడా చేస్తుంది, నేరుగా అతని పర్యవేక్షిస్తుంది. ఆ తర్వాత వైస్రాయ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వైస్రాయ్ ద్వారా భారత పరిపాలనని నియంత్రిస్తాడు. ఇతను పార్లమెంటుకు, ఇతను క్యాబినెట్ సభ్యుడిగా ఉంటూ పార్లమెంటుకు బాధ్యత వహిస్తాడు, మళ్ళీ పార్లమెంటు క్రౌన్ కి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఇక విచ్చలవిడి అధికారానికి ముగింపు పలికినట్టుగా అయింది ఈ చట్టంతో. బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, ద్వంద్వ ప్రభుత్వం రద్దయింది. పిట్స్ ఇండియా ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మనం చెప్పుకున్నాం, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ప్రవేశపెట్టబడ్డది. రెండు వేరు సమాంతర వ్యవస్థలు ఏర్పాటు చేయమని చెప్పేసి దాని ద్వంద్వ ప్రభుత్వం అన్నాం. అలాంటి ద్వంద్వ ప్రభుత్వము రద్దు చేయబడ్డది ఈ చట్టం ద్వారా. ఇవి చార్టర్ చట్టాలు మరియు 1859 చట్టం గురించి మరొక వీడియోలో మనం మిగతా చట్టాల గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ.